హాయ్ అండి, ఈరోజు సమ్మర్ స్పెషల్గా నోరూరించి అమృతం లాంటి ఆవకాయ పచ్చడితో మీ ముందుకు వచ్చేసాను. అదే అండి మన అందరికి ఇష్టమైన ఆంధ్ర స్పెషల్ ఆవకాయ పచ్చడి అండి. ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపించే పక్కా కొలతలతో ఎవరైనా ఈజీగా సునాయాసంగా ఆవకాయ పెట్టచ్చు. అంతేకాకుండా ఫస్ట్ టైం ఆవకాయ పెట్టే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్ కుదురుతుంది. ఇందుకోసం మన ఆవకాయకి సరిపడా మంచి పుల్లటి కాయలు ఎన్నుకోవాలి. అలాగే ఈ పులుపుతో పాటు పీచు ఎక్కువగా కంట తక్కువగా ఉండే కాయలు సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా మార్కెట్ నుంచి తెచ్చిన కాయలు శుభ్రంగా కడిగి పొడి బట్టతో తుడుచుకొని కొంచెం పారనివ్వాలండి. ఇప్పుడు ఇలా ఆరిన కాయలు నేను మార్కెట్ తీసుకెళ్ళి టెంకతోటి ఈ సైజు ముక్కలు కొట్టించాను. ఇలా కొట్టిన ముక్కలన్నీ శుభ్రంగా పొడిబట్టతో తుడుచుకొని వాటి మధ్యలో ఉన్న జీడిని లేయర్ని తీసేసాను. మనం ఈ ఆవకాయ పెట్టేటప్పుడు ఖచ్చితంగా శుభ్రతను పాటించాలి. అప్పుడు ఈ ఆవకాయ మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ మామిడికాయలు ముక్కలు కొట్టిన తర్వాత వీటిని నీళ్ళల్లో వేసి కడగడం కానీ తడిబట్టతో తుడవడం కానీ అస్సలు చేయకూడదు. అలాగే ఇప్పుడు నేను పెట్టే ఆవకాయ కోసం 2 కేజీ మామిడికాయలు తీసుకున్నానండి. ఈ మామిడికాయలు ముక్కలు కొట్టించగా వీటిలో ఉంటే జీడి అవన్నీ తీసేస్తాం కదా, అప్పుడు మనకి సుమారుగా 150 గ్రాములు ఖచ్చితంగా వెయిట్ తగ్గద్ది. ఇప్పుడు శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టుకున్న పళ్ళెంలోకి మామిడికాయ ముక్కలను తీసుకున్నానండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలన్నీ ఒక గిన్నెతో కానీ గ్లాస్తో కానీ కొలతేసి పెట్టుకోవాలండి. నేను ముందుగా ఇవన్నీ కొలతేసి పెట్టాను. ఇవి 4 కప్పులు వచ్చాయి. నేను ఇప్పుడు అదే కప్పు కొలతతో సగం కప్పు ఉప్పు వేస్తున్నాను. అంటే 350 to 400 గ్రామ్స్ వరకు ఉంటుంది. అలాగే ఇందులో నేను కల్లుప్పు వాడానండి. ముందు రోజు బాగా ఎండబెట్టి మిక్సీకి వేసి పెట్టాను. మనం రెగ్యులర్గా వాడే సాల్ట్ అయితే కొంచెం తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు అదే కప్పు కొలతతో 1 కప్పు కారం తీసుకున్నాను. అంటే 400 గ్రామ్స్ కారం తీసుకున్నాను. ఇప్పుడు 100 గ్రాముల ఆవుపిండి తీసుకున్నానండి. ఈ ఆవుపిండి బయట మార్కెట్లో కొనే కన్నా ఇంట్లో చేసుకుంటే చాలా బెటర్ అండి. ఈ ఆవుపిండి కోసం మీడియం సైజ్ ఆవాలు తీసుకొని ఒక పూటంతా బాగా ఎండలో ఉంచి తర్వాత మిక్సీకి వేసి మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఈ ఆవాల్ని 1 నిమిషం డ్రై రోస్ట్ చేసిన తర్వాతే మిక్సీకి వేసి మెత్తగా పౌడర్ చేసి ఇందులో వేసాను. ఈ ఆవుపిండి మరీ ఎక్కువ వేసుకున్న టేస్ట్ మారిపోతుందండి. అందుకని చూసి కరెక్ట్గా వేసుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్లు ఇందులో మెంతిపిండి కూడా వేసానండి. అంతేకాకుండా ముందుగా మనం పొట్టు తీసి ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు 100 గ్రాములు కానీ 150 గ్రామ్స్ కానీ వేసుకోవచ్చు. ఈ వెల్లుల్లిపాయలు మీ ఆప్షన్ అండి. ఇవి కావాలంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్లేదు. ఈ వెల్లుల్లిపాయలు ఆవకాయలు వేసినప్పుడు కొద్ది రోజులకు బాగా ఊరి ఉప్పు కారం పట్టిన తర్వాత తినేదానికి చాలా టేస్టీగా ఉంటాయండి. అంతేకాకుండా హెల్త్ కూడా చాలా మంచిది ఇవి. ఇప్పుడు ఈ ముక్కలకంతా బాగా ఉప్పు కారము ఈ మసాలాలన్నీ పట్టేటట్టు బాగా కలుపుకుందాము. సో ఈ ఆవకాయని ఇలా పర్ఫెక్ట్ కొలతలతో ఎంత క్వాంటిటీ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ ముక్కలన్నీ బాగా కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఆయిల్ కూడా ఇందులో వేసుకొని మళ్ళీ ఇంకోసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను గానుగ నుంచి తెచ్చిన వేరుశనగ నూనె 3/4 లీటర్ వాడానండి. అయితే ఇది నేను పచ్చి నూనె అలాగే పోయకుండా ఈ ముక్కలు కలిపే ముందే ఈ నూనె కాసి ఇందులో ఇంగువ పొడి వేసి బాగా చల్లారనిచ్చి ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ నూనె బాగా చల్లారిన తర్వాత ఈ ముక్కల్లో సగం నూనె పోసుకొని ఈ ముక్కలకంతా బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలకి మనం వేసిన ఉప్పు కారం ఆయిల్ అంతా బాగా కలిసేటట్టు బాగా కలుపుకొని ఒక జార్లోకి తీసుకున్న తర్వాత మిగతా ఆయిల్ కూడా పోసేసుకుందాము. సో ఈ ఆవకాయ చేసేటప్పుడు మనం ఉప్పు కారం ఆయిల్ ఇలా కరెక్ట్ కొలతలతో వేసుకోవాలి. అప్పుడు మనకి ఈ ఆవకాయ సంవత్సరం వరకు పాడవకుండా ముక్క కరకరలాడితే టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇందులో వేరుశనగ నూనె వాడాను కదండి. కొంతమంది అయితే పప్పు నూనె కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వేసుకుంటారు. అయితే ఇప్పుడు ప్రతి ముక్కకి ఉప్పు కారం ఆయిల్ అంతా బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ ఆవకాయని మన పెద్దవాళ్ళంతా లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కదా, అందువల్ల చాలా శుభ్రతగా మనం చేయాలి ఈ ఆవకాయని. అప్పట్లో అయితే చిన్నపిల్లల్ని పీరియడ్స్లో ఉన్న వాళ్ళని కూడా ఈ ఆవకాయని తాకనిచ్చేవాళ్ళు కదండి. అలాగే ఇప్పుడు ఈ ఆవకాయనంతా మనం బాగా కలుపుకున్నాం కదండి. ఇది నిల్వ చేసుకునేదానికి ముందుగానే మనం ఒక జాడీ కానీ గ్లాస్ బౌల్ కానీ ప్లాస్టిక్ బాటిల్ కానీ శుభ్రంగా కడుక్కొని పొడిబట్టతో తుడుచుకొని ఎండలో ఆరబెట్టి పెట్టుకుంటే ఈ ఆవకాయ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మనం నిల్వ చేసుకునే బాటిల్స్ని ఏమాత్రం తడి లేకుండా చాలా శుభ్రంగా పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఈ ఆవకాయ నిల్వ చేసేదానికి ఈ విషయం మనం తప్పకుండా పాటించాలండి. ఇప్పుడు ఈ జాడీకి పట్టినంత వరకు ఆవకాయ వేసేసుకొని మిగిలినంత ఇంకో బాటిల్ వేసుకుంటానండి. అలాగే ఇంతక మనం పక్కన తీసి పెట్టుకున్న మిగతా ఆయిల్ని కూడా ఇందులో పోసేసుకుందామండి ఇప్పుడు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మిగిలిన ఆయిల్ అంతా కూడా కంప్లీట్గా ఇందులో పోసేసుకుందాము. అలాగే ఈ ఆవకాయ మనం కలిపేటప్పుడు ఈ పుల్లటి పచ్చి మామిడికాయకి మనం ఉప్పు కారం యాడ్ చేసేటప్పుడు మన నోట్లో లాలాజలం ఊరిపోతుంటుంది. ఇక ఈ ఆవకాయ గుమగుమనైతే అస్సలు చెప్పనక్కర్లేదు. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఆవకాయనంతా ఇందులో వేసిన తర్వాత శుభ్రమైన పొడి బట్టను కప్పి ఒక దారంతో కట్టేసి దానిపై మూత పెట్టేయాలి. ఇప్పుడు దీన్ని ఎవరు తాకకుండా దూరంగా ఒక చోట పెట్టేయాలి. అలాగే కొంతమంది అయితే ఈ ఆవకాయని 3 రోజుల వరకు తాకరండి. 3 రోజుల తర్వాత ఈ ఆవకాయ మూత తీసి ఒక శుభ్రమైన గిన్నెలో పోసి తిరగబోసుకొని భద్రపరుచుకుంటారు. అయితే ఈ పచ్చడి అనేది సంవత్సరం రోజులు నిల్వ ఉండాలంటే 3 రోజుల పాటు 3 సార్లు కలుపుకుంటే ఇది సంవత్సరం రోజులు నిల్వ ఉంటుంది.
ఇలా ఆవకాయ కలుపుకునేటప్పుడే ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మనకు ఉప్పు తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయింది, ఇంకా వేయని అవసరం లేదు. ఇప్పుడు నేను 3 రోజుల తర్వాత ఈ ఆవకాయ ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఇది చూడండి, ఇలా ఆయిల్ అంతా పైకి తేలితే ఇప్పుడు ఆవకాయ మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇలా మనం వేసిన ముక్కలంతా మునిగి ఆయిల్ పైకి తేలితే ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి, పాడవదు. అలాగే మనకు కావాలన్నప్పుడు ఒక చిన్న బాటిల్లో తీసుకొని వాడుకోవచ్చు. సో అలాగే ఖచ్చితంగా ఇదే కొలతలతో ఎన్ని కేజీ ఆవకాయలైనా కొత్త వాళ్ళు కూడా ఈజీగా పెట్టేయచ్చండి. ఇప్పుడు మనకి ఈ సీజన్లో వచ్చే మామిడికాయలతో ఎన్నో రకాల పచ్చళ్ళు, ఎన్నో రకాల రెసిపీలు చేసుకోవచ్చండి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఏమైనా రెసిపీ కావాలంటే ఈ కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే తప్పకుండా చేసి చూపిస్తానండి. ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, మీకు వీలైనంత వరకు ఈ పచ్చళ్ళు కానీ ఏమైనా స్టోర్ చేసుకునేదానికి ప్లాస్టిక్ మటుకు వాడకుండా ఉండండి. అంతేకాకుండా ఈ ఆవకాయ చేసి పెట్టుకుని అదే పనికి ఎక్కువ తినొద్దండి, ఎక్కువ తింటే వేడి చేస్తుందండి. ఇప్పుడు ఈ ఆవకాయని చూస్తే చాలా టెంప్టింగ్లో ఉన్నానండి. ఇప్పుడు ఈ ఆవకాయని వేడివేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తినకపోతే అసలు ఈ ఆవకాయ పెట్టడం వేస్ట్ అండి. ఇప్పుడు ఈ వేడివేడి అన్నంలో ఈ గుజ్జు కొంచెం వేసుకొని కరకరలాడే మామిడికాయ ముక్కలు కూడా వేసి నంచుకొని తింటున్నాను. ఈ అమృతాన్ని నేను ఒకటే ఎంజాయ్ చేయట్లేదు, పక్కనున్న మా వాళ్ళకి కూడా పెడుతున్నాను. అంతే అండి, నెక్స్ట్ ఇంకో మంచి వీడియోలు కలుద్దాం. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.